హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అనదర్ న్యూ వీడియో. అన్న ఈరోజు మన వీడియో వచ్చేసి జంగిల్ క్రష్ అనమాట. ఈ మూవీ స్టోరీని అయితే ఈరోజు అయితే తెలుసుకుందాం. సోది లేకుండా మూవీ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతే ఒక కింగ్ అయితే ఉంటాడు. ఆ కింగ్కి ఒక కూతురు అయితే ఉంటుంది. ఆ కూతురికి కాస్త అనారోగ్యం అయితే అయి ఉంటుంది. దానికి మంది అయితే లేదు, తను కొన్నాళ్ళలో చనిపోబోతుంది. కానీ రాజుకి అయితే ఎంతో ప్రేమ తన కూతురు అంటే. కాబట్టి తను ఏమనుకుంటాడంటే, అప్పట్లో ఒక వృక్షం అయితే ఉండేది. ఆ వృక్షానికి కాసే పుష్పాలు ఎక్కడా దొరకవు. ఆ పుష్పాలని వాళ్ళ కూతురికి తినిపిస్తే వాళ్ళ కూతురు అయితే నయమవుతుంది. అలా ఆ పుష్పాల కోసం ఆలోచిస్తూ ఉంటాడు ఎలా వెతకాలని. అలా ఆ రాజు అయితే ఏం చేస్తాడంటే, తన సైన్యాన్ని అలాగే తన బెస్ట్ ఫ్రెండ్తో కలిసి తన బెస్ట్ ఫ్రెండ్ యొక్క పేరు చెప్పడం మర్చిపోయా, రాక్ అనమాట. అలాగా ఆ రాజు తన బెస్ట్ ఫ్రెండ్ తన సైన్యంతో వెళ్ళిపోతాడనమాట వెతకటానికి ఆ పుష్పాలని. అలా వెళ్తాడనమాట. చాలా రోజులైతే గడిచిపోతాయి. చాలామంది ఒక్కొక్కరుగా చనిపోతూ ఉంటారు. అలాగా వీళ్ళు కూడా చనిపోయే సమయానికి గిరిజన్స్ వచ్చి వీళ్ళకైతే హెల్ప్ చేస్తారు. వీళ్ళకైతే ఆ పుష్పాలని తినిపించి వీళ్ళనైతే కాపాడతారనమాట గిరిజన్స్. అలాగా వీళ్ళని కాపాడిన తర్వాత కొన్నాళ్ళకి మన కింగ్ అయితే ఏం చేస్తాడంటే, ఆ గిరిజన్స్ యొక్క నాయకుడిని అయితే ఏమని అడుగుతాడంటే, ఈ పుష్పాలు యొక్క చెట్టు ఎక్కడుందని ఫోర్స్ అయితే చేస్తాడు. వాళ్ళు నచ్చక వాళ్ళైతే చెప్పారు. ఆ లీడర్ అయితే చెప్పాడు, గిరిజన్స్ యొక్క లీడర్ అయితే చెప్పాడనమాట. అప్పుడు మన కింగుకి కోపం వచ్చి తననైతే చంపేస్తాడనమాట. మన గిరిజన్స్ యొక్క లీడర్ని అయితే చంపేస్తాడు. అప్పుడు మన రాకుకి అయితే నచ్చదనమాట అలా చంపడం. తనకి ఎదురు తిరుగుతాడనమాట మన రాక్. కానీ మన రాకును అయితే తన రాకును కూడా పొడిచేస్తారు. కానీ మన రాక్ అయితే చావడనమాట. ఎందుకంటే మన రాక్ ఒక శక్తి అయితే ఉంటుంది. తర్వాత ఆ గిరిజన్స్ యొక్క లీడర్ చనిపోతూ ఒక శాపం అయితే వీళ్ళకి పెడతాడు. ఆ శాపం ఏంటంటే, వీళ్ళు ఏం చేసినా అసలు ఈ ఫారెస్ట్ నుంచి బయటికి వెళ్ళలేరు అనే ఒక చిన్న శాపం అయితే పెట్టేస్తారు. అప్పుడు వీళ్ళందరూ అయితే బయటికి వెళ్ళాలని ట్రై చేస్తే ఆ అడవే వీళ్ళని లాగేసుకుంటుంది. అప్పుడు మన రాక్ అయితే ఏం చేస్తాడంటే, వీళ్ళతో చాలా గొడవ అయితే పడతాడు. ఆ రాజుతో అయితే చాలా గొడవ పడతాడు. చాలా మాటలు అయితే చనిపోతాడు. కానీ మళ్ళీ బతికి వస్తాడు. అలాగా కొన్ని రోజుల పాటు, ఎన్నో సంవత్సరాల పాటు కొట్లాడిన తర్వాత మన రాక్ ఒక ప్లాన్ వేసి వాళ్ళనైతే బంధించేస్తాడనమాట. అడవి ద్వారా బంధించేసి చాలా రోజులైతే ప్రశాంతంగా బతికేస్తాడు మన రాక్. ప్రశాంతంగా కాదు, అదే ఆ పుష్పాన్ని వెతకటానికి అనమాట. ఆ పుష్పం వల్ల ఇతనికి ఏం జరుగుతుందంటే, మన రాక్కి విడుదల దొరుకుతుంది అనమాట. కాబట్టి మన రాక్ కూడా చాలా కష్టపడతాడు. ఆ అమెజాన్ ఫారెస్ట్ మొత్తం అయితే వెతుకుతాడనమాట. కానీ తనకి ఎక్కడ దొరకదు. అలాగా చాలా రోజులు గడిచిపోయిన తర్వాత ఒక అమ్మాయి అయితే వస్తుందన్నమాట. ఆ అమ్మాయి మనకు ముందుగా మన రాక్ ఏం చేస్తాడో చెప్పడం మర్చిపోయాం. మన రాక్ అయితే ఒక గైడ్ అనమాట. గైడ్ వర్క్ అయితే చేస్తుంటాడు చాలా రోజుల తర్వాత. అలాగ ఒక అమ్మాయి అయితే వచ్చింటుంది. ఆ అమ్మాయి అయితే ఇవన్నీ కొన్ని విషయాలు అయితే చెప్తూ ఉంటుంది. అతనైతే ఆశ్చర్యపోతాడు, ఈ అమ్మాయికి ఎలా తెలుసు అని. అలాగే ఆ అమ్మాయి మెడలో ఒకటైతే ఉంటుంది, ఒక హార్ట్. ఆ హార్ట్ని చూసి ఏదో అతనైతే ఇంకా ఈ అమ్మాయి కావాల్సిన అమ్మాయి అని అతనికైతే ఫిక్స్ అవుతాడు. అప్పుడు ఆ అమ్మాయిని అయితే వెంట పెట్టుకొని దాన్ని అయితే వెతకడం స్టార్ట్ చేస్తాడు. అలాగా చాలా అడ్వెంచర్స్ చేసుకుంటూ వెతుక్కుంటూ వెళ్తారనమాట. అప్పుడే ఆ అమ్మాయికి కూడా తెలిసిపోతుంది ఇతనికి మరణం లేదని. వాళ్ళకైతే కాస్త లవ్ కూడా ఏర్పడుతుంది ఆ ప్రయాణంలో. తర్వాత వాళ్ళైతే చాలాసేపు వెతికి దాన్ని అయితే కనిపెట్టేస్తారు. చాలా అడ్వెంచర్ చేసుకుంటూ దాన్ని అయితే కనిపెట్టేస్తారనమాట. అలా కనిపెట్టేసి ఆ పుష్పాన్ని కనిపెట్టేస్తారు. బట్ కొన్ని బ్రిటిష్ వాళ్ళైతే వచ్చింటారు. కొన్ని బ్రిటిష్ రూల్ చేసే ఒక కింగ్ అయితే వచ్చింటాడు. ఆ కింగ్ కూడా ఈ పుష్పాల కోసమే వచ్చింటాడు అనమాట. ఈ అమ్మాయి ఎందుకు వచ్చిందో నేను చెప్పడం మర్చిపోయా. ఆ అమ్మాయి పుష్పాల కోసం ఎందుకు వచ్చిందంటే, ఆ పుష్పాల వల్ల మనకి ఏదన్నా రోగాలు వస్తే నయం అవుతుంది కదా. అలాగా సైంటిస్టులకి ఇచ్చి సైంటిస్టుల ద్వారా ఇంకా ఏమైనా రోగాలకి నయం చేసే మందులు దొరకవచ్చు అని ఒక చిన్న ఆశ అనమాట. అలాగా ఈ పుష్పాలను అయితే వాడాలని చూస్తుంది.
అప్పుడు వీళ్ళందరూ బ్రిటిష్ వారు కూడా వచ్చేస్తారు. అలాగా బ్రిటిష్ వారు వచ్చేస్తారనమాట. వచ్చేసి ఆ పుష్పాలను అయితే తీసుకోవాలని వాళ్ళు కూడా చూస్తారు. తర్వాత వీళ్ళు కూడా వచ్చేస్తారు. ఎవరంటే మన రాక్ యొక్క కింగ్స్, మన రాక్ యొక్క బెస్ట్ ఫ్రెండ్స్ కింగ్స్, వాళ్ళు కూడా వచ్చేస్తారు. అలాగైతే అందరూ వచ్చేస్తారనమాట. అప్పుడు కాస్త టైం అయితే ఉంటుంది ఆ పుష్పాలను తెంపుకోవటానికి. ఆ అమ్మాయి ఎలాగోలా ఒక్క పుష్పాన్ని అయితే తెంపేసి ఉంటుంది. అప్పుడు తెంపేసిన తర్వాత మన రాక్ అయితే అందరూ అయితే శిల్పాలుగా అయితే మారిపోతారు. ఇంకా మన రాక్ అందరూ అయితే శిల్పాలుగా మారిపోతారనమాట. ఆ తెంపేసిన తర్వాత ఆ అమ్మాయికి అయితే కాస్త ఫీలింగ్స్ కలిగి మన రాక్ని అయితే విడుదల చేస్తుంది. మన రాక్ని విడుదల చేసిన తర్వాత ఒక పుష్పం అయితే విచ్చుకుంటుంది అనమాట. ఎమ్మడే ఆ పుష్పాన్ని అయితే తీసుకొని ఇక వాళ్ళకి భయం లేదనుకుంటారనమాట. ఇంకా ఎందుకంటే 2 పుష్పాలు దొరికినట్ల అనమాట. ఇంకా వీళ్ళైతే లండన్కి అయితే వెళ్ళిపోతారు. ఇంకా అక్కడ హ్యాపీగా అయితే ఉంటారు. ఇప్పుడైతే హ్యాపీ ఎండింగ్ అయితే అయిపోతుంది. అంతేనా మన వీడియో మీకు నచ్చింటే లైక్ చేసుకోండి.